ఏపీలో అంతంత మాత్రంగా నడుస్తున్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలన్నారు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేఎస్ ప్రసాదరావు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మెయింటెనెన్స్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. ఆక్యుపెన్సీ విధానం వల్ల విద్యుత్ ఛార్జీలు కూడా భారంగా మారాయన్నారు. సినిమా థియేటర్లకు అద్దె విధానం కూడా కాకుండా పర్సంటేజెస్ విషయంలో ఎగ్జిబిటర్స్ సంఘాల నాయకులు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారని, తెలుగు రాష్ట్రాల్లో పర్సంటేజ్ విధానాన్ని తీసుకొస్తే ఎగ్జిబిటర్స్ బ్రతికే అవకాశం ఉందని అంటున్న కేఎస్ ప్రసాదరావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఉన్నటువంటి ఎగ్జిబిటర్స్ కొద్దిసేపు 2 రోజుల ముందు మంత్రి కందులు దుర్గేష్ని కలిశారు. థియేటర్లకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఛార్జీ పెంచాలని వాళ్ళు రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కేఎస్ ప్రసాద్ ఉన్నారు, మాట్లాడదు ఎందుకు కలిశారు, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎగ్జిబిటర్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్, మొన్న మంత్రి గారిని కలిశారు, ఏ అంశాలు ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు, ఎగ్జిబిటర్స్గా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? మనకి యాక్చువల్గా ఇదివరకు ఉన్న సమస్యల కంటే ఇప్పుడు ఆక్యుపెన్సీ పర్సంటేజ్ బాగా తగ్గిపోయింది పూర్తిగా. దానివల్ల ఏంటంటే మాకు ఇంతకుముందు 5 రూపీస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇచ్చారు, దాన్ని 15 రూపాయలు చేయండి అని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళి మేజర్గా ఏంటంటే ఆక్యుపెన్సీ తగ్గిపోవడం వల్ల వచ్చిన ఆక్యుపెన్సీకి పవర్ బిల్స్, శాలరీస్ అవన్నీ మెయింటైన్ అవ్వట్లేదు. కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసి చెప్పాము. మనం చెప్తే ఆయన స్పందించారు. ఆయన తొందరలోనే మనకి మంచి గుడ్ రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. సీఎం గారు కూడా మాట్లాడతానని చెప్పారు. అంటే ఇప్పుడున్న మెయింటెనెన్స్ ఛార్జీలు ఎంత, మీరు ఎంత అడుగుతున్నారు ప్రభుత్వాన్ని? ఏసీకి 5 రూపాయలు ఉందండి, నాన్ ఏసీకి 3 రూపాయలు ఉంది. మనం ఏసీకి 15 అడిగాము, నాన్ ఏసీకి 7 రూపాయలు అడిగాము. దాని ప్రకారం స్పందిస్తానని చెప్పారు. దాని ప్రకారం ఎంతవరకు కోఆపరేట్ చేయగలమో చూసి మనం చేద్దామని చెప్పారు. అంటే మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఒక 10 రోజులు తప్పితే మిగతా రోజుల్లో ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. ఈ అంశాలకు ఏమైనా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళారు? అవన్నీ చెప్పబట్టే కదా, ఇవన్నీ నేను చెప్పబట్టే రిక్వెస్ట్ చేశాను మనం. అంటే సినిమాలు ఒకటి రావటం మనకి ఐపీఎల్ వల్ల బాగా ఇప్పుడు సమ్మర్లో సినిమాలు ఎక్కువ ఉంటాయి, ఈసారి లేవు ఐపీఎల్ వల్ల. డ్యూటీ ఏంటంటే వాళ్ళు పక్క కాస్ట్ పెట్టాము, సమ్మర్లో మనకి డబ్బు రాకపోతే ఇబ్బంది పడతారని అన్ని జూన్కి పోస్ట్మెంట్ చేయడం వల్ల ఈ సమ్మర్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే 10 మందికి కూడా ఎక్కువ వేసేయాల్సి వస్తుంది. అదొక ప్రాబ్లం ఉంది. మనం మూసేయలేం కదని వేస్తున్నాము. దానికి కూడా కరెంటు బిల్లులకు కూడా మనం ఏమైనా కోఆపరేట్ చేయండి, మాకు ఇంత వాడుకుంటే ఈ ప్రైసు కొద్దిగా పెంచితే ఇంకో ప్రైసు అని లేనప్పుడు ఎలాగో మనం ఇళ్ళకి ఇస్తున్నారు కదా, 100 యూనిట్లకి ఎంత అని 1000 యూనిట్లకి ఎంత అని కదా, అట్లా మాకు కూడా కోఆపరేట్ చేయండి రిక్వెస్ట్లు పెట్టాము. దాన్ని బట్టి కూడా స్పందిస్తామన్నారు. సార్, చాలా అంటే అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి చాలా చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు ముఖ్యంగా కళ్యాణ మండపాలు గారు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సినిమా థియేటర్లను గర్వంగా చెప్పుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రోజు రోజుకి మారిపోతుంది. కారణాలు ఏంటి? అంటే సెంట్రల్లో మల్టీప్లెక్స్లు వచ్చినప్పుడు కొత్తదనం ముందుకు ఉంటారు కాబట్టి యూత్కి మల్టీప్లెక్స్లు బాగా ఇష్టపడతారు. దాన్ని బట్టి దానికి ఆక్యుపెన్సీ పెరుగుతుంది. వాళ్ళకేమో పర్సంటేజ్ ఇస్తున్నారు జనరల్గా. అది ఎప్పటి నుంచో వస్తుంది పర్సంటేజ్ విధానం వాళ్ళకి. మాకు కూడా అది చేయమని చెప్పి మనం డిస్ట్రిబ్యూటర్లు అందరం కలిసి ప్రొడ్యూసర్లకి రిక్వెస్ట్ చేశాము. దానికి ఒక కమిటీ వేశారు, ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి కమిటీ వేశారు. తొందరలో కూడా అది కూడా మంచి పరిణామంకి వస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా పర్సంటేజ్ విధానం మల్టీప్లెక్స్ ఇస్తున్నటువంటిది సింగిల్ స్క్రీన్ కూడా ఇవ్వాలనేది ఇవ్వాలని అదే తెలంగాణలో ప్లస్ ఆంధ్ర 2 కలిపే ఉంది తెలుగు ఫిలిం ఛాంబర్ అనేది. అది డీల్ చేస్తున్నారు కాబట్టి 2 సపరేట్ కాదు. దానికి ఏదైతే వర్తిస్తుందో ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. ఫైనల్గా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనుకున్నారు? సినిమా థియేటర్ల పట్ల ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లభిస్తుంది? ఫుల్గా సహకారం లభిస్తుంది. ఎందుకంటే మాకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, దాని బాధలు తెలుసు. చంద్రబాబు గారు కూడా తెలుసు కాబట్టి దుర్గేష్ గారు బాగా స్పందించారు. అసలు ప్రభుత్వం నుంచి ప్రాబ్లమే లేదు, 100% మనం కోఆపరేట్ చేస్తారు. అంటే పెద్ద సినిమాలు రిలీజ్ వచ్చినప్పుడు కలెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే మీకు పర్సంటేజ్ కానీ లేకపోతే అద్దెకి సంబంధించిన విషయంలోన వ్యత్యాసం వాటి మీద ఏమైనా ప్రభుత్వాన్ని అడిగాము? కానీ ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది, సినిమా కొన్న వాళ్ళతో మాట్లాడాలి తప్ప ప్రభుత్వం వాళ్ళు చేసేకి సంబంధం ఉండదు కదా. పెద్ద సినిమాకి ఇప్పుడు ఉందనుకోండి, రేట్లు పెంచుతారు, మాకు అడిషనల్గా ఏమి ఇవ్వరు. కాబట్టి దానికోసమే రిక్వెస్ట్ చేశాము పర్సంటేజ్ విధానాన్ని. దాని ప్రకారం ఒక కమిటీ వేశారు కాబట్టి నెక్స్ట్ వచ్చే సినిమాలన్నింటి కూడా ఆక్యుపెన్సీ మీద మనకి 2% వచ్చేట్టుగా ఆయన నిర్ణయిస్తారు తెలుగు ఫిలిం ఛాంబరు. దాని ప్రకారం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళందరూ నిర్ణయం తీసుకుంటారు కాబట్టి 2 రాష్ట్రాలకు అదే అప్లై అవుతుంది. ఫైనల్గా చెప్పండి సార్, ఈ సమ్మర్ సీజన్ ఐపీఎల్ పక్కన పెడితే పెద్ది లాంటి సినిమా ఒకటి వాయిదా పడడం, నాని ప్యారడైజ్ కూడా వాయిదా పడింది. ఈ సీజన్ ఎలా చూస్తారు? ప్రతి సంవత్సరం సమ్మర్ సీజన్ అనేది సినిమా ఇండస్ట్రీ కానీ సినిమా థియేటర్ కూడా కొంత కలకలాడుతుండే, కానీ ఈ సంవత్సరం అందుకు భిన్నంగా కనబడుతుంది. అప్పుడు చాలా ఈ సంవత్సరం అనేది బాగా లాస్ అండి, అన్ని రంగాల లాస్. ప్రస్తుతం ఏంటంటే సినిమాలు లేవు కాబట్టి రేపు జూన్ జూలైలో ఎక్కువ పెద్ది కానివ్వండి, ప్యారడైజ్ కానివ్వండి, అలాగే డబ్బింగ్ సినిమాలు కన్నడ ఉన్నాయి కదా, టాక్సిక్ కానివ్వండి, ఎన్ని వస్తున్నాయి కదా, అవి బెటర్గా ఉంటాయి. కాకపోతే సమ్మర్లో ఎక్కువగా పిల్లలు ఇళ్ళలో ఉంటారు కాబట్టి వాళ్ళు సినిమాలు చూస్తుంటారు.
యూత్ చూస్తుంటారు. సో దానివల్ల ఎక్కువ ఆక్యుపెన్సీ ఉంటుంది. జూన్ వచ్చేప్పుడు కానీ స్కూల్స్ ఓపెన్ అవుతాయి, దానివల్ల ఆక్యుపెన్సీ తక్కువ ఉంటుంది జనరల్గా ఎప్పుడు కూడా. కానీ ఈసారి చూడాలి, ఇప్పుడు ఇక్కడెక్కడ మైనస్ అయ్యాం కదా, ఆ మైనస్ని జూన్ జూలైలో కవర్ అవుతుందో చూద్దాం. సార్ ఖచ్చితంగా ఎగ్జిబిటర్ సంబంధించినటువంటి అన్ని అంశాల మీద ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం. ప్రభుత్వం నుండి కూడా సానుకూల స్పందన వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా చిన్న సినిమా అంటే థియేటర్లకు సంబంధించిన విషయంలో మల్టీప్లెక్స్లకి చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. కానీ చిన్న సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్ సంబంధించిన విషయంలో కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ సహకారం ఉంటుందని కేఎస్ ప్రసాదరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్ బిగ్ టీవీ.